హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిలు విడుదలయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి డీఏ మరియు డీఆర్ బకాయిల విడుదలపై తాజాగా వచ్చిన సమాచారం చాలా మందికి ఉపశమనాన్ని కలిగించే విధంగా అయితే ఉంది. ఈ బకాయిలు అనేవి గతంలో పెండింగ్‌లో ఉన్న డబ్బులు కావటం వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట వీటి కోసం. ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 62 ప్రకారంగా ఈ బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు స్పష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించింది ప్రభుత్వం. మరి ఈ యొక్క జీవోఎంఎస్ నంబర్ 62 ప్రకారంగా మొత్తం బకాయిలను 4 వాయిదాల్లో విడుదల చేయనున్నారు. మరి ఈ విధానం ఎందుకు అనుసరించారంటే ఒకేసారిగా మొత్తం ఎంత ఉంటే అంత చెల్లించడానికి ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎక్కువవుతుంది కాబట్టి దానిని సమతుల్యం చేయడానికే ఇలా విడతల వారీగా చెల్లించే విధానం అమలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో ఒక భాగం కూడా అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. డీఏ అరియర్స్ చెల్లించే విధానము అనే టేబుల్ అయితే ఉంది. ఈ టేబుల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మొదటి వాయిదా 2026 ఏప్రిల్ నెలలో చెల్లించబడుతుంది. అంటే ఈ నెలలోనే. మరి ఈ వాయిదాలో మొత్తం బకాయిల అం అంటే మొత్తం ఉండే అమౌంట్‌లో 10% మాత్రమే ఈ నెల చెల్లించబోతున్నారు. అంటే ఇది ప్రారంభ చెల్లింపు మాత్రమే అని అర్థమవుతుంది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో ఉన్న ఉద్యోగులకు ఈ మొత్తం 10% ఎరేర్ అమౌంట్ వారి యొక్క పీఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది. పీఎఫ్ ఖాతాలో జమ చేయడం వల్ల ఈ డబ్బు భవిష్యత్తులో వడ్డీతో పెరుగుతుంది. ఇక సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఈ మొత్తం అనేది వారి ప్రాన్ ఖాతాలో జమ అవుతుందన్నమాట. ఇది వారి పెన్షన్ సేవింగ్స్‌కి ఉపయోగపడుతుంది. ప్రాన్ అంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ అన్నమాట. మరి రెండో వాయిదా వచ్చేసి ఆగస్టు 2026లో విడుదల చేయబడుతుంది. మరి ఈ వాయిదాలో ఈసారి 30% వరకు బకాయిలైతే చెల్లించబడతాయి. ఇది మొదటి వాయిదాతో పోలిస్తే పెద్ద మొత్తమే అవుతుంది. ఓపీఎస్ ఉద్యోగులకు ఈ మొత్తాన్ని మళ్ళీ వారి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. దీనివల్ల వారి సేవింగ్స్ మరింత పెరుగుతుంది. సీపీఎస్ ఉద్యోగులకు ఈసారి నగదు రూపంలో చెల్లిస్తారు. అంటే ఈ డబ్బును వారు తక్షణ అవసరాలకైతే ఉపయోగించుకోవచ్చు. ఇక మూడో వాయిదా 2026 నవంబర్‌లో ఇవ్వబడుతుంది. ఇందులో కూడా 30% బకాయిలు చెల్లించబడతాయి. ఈ దశలో ఉద్యోగులకు ఇప్పటికే కొంత ఆర్థిక ఉపశమనం అయితే లభిస్తుంది. ఓపీఎస్ ఉద్యోగులకు ఈ మొత్తం మళ్ళీ పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. దీనివల్ల వారి భవిష్యత్తు భద్రత మరియు మరింత బలపడుతుంది. సీపీఎస్ ఉద్యోగులకు మళ్ళీ నగదు రూపంలో చెల్లించబడుతుంది. ఇది వారి రోజువారీ ఖర్చులకు లేదా ఇతర అవసరాల కోసం అయితే ఉపయోగపడుతుంది. నాలుగవ మరియు చివరి వాయిదా 2027 ఫిబ్రవరిలో అయితే చెల్లించబడుతుంది. ఇందులో మిగిలిన 30% మొత్తాన్ని కూడా పూర్తిగా చెల్లిస్తారు. దీంతో మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఓపీఎస్ ఉద్యోగులకు కూడా ఇది పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. దీనివల్ల వారి రిటైర్మెంట్ ఫండ్ మరింత పెరుగుతుంది. సీపీఎస్ ఉద్యోగులకు ఇది నగదు రూపంలో లభిస్తుంది. దీనివల్ల వారు తమ అవసరాల ప్రకారంగా ఖర్చు చేసుకోవచ్చు. మరి ఈ మొత్తం ప్రక్రియను చూస్తుంటే ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక పరిస్థితులను సమతుల్యం చేస్తూ ఒక ప్లాన్ ప్రకారంగా అమలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అయితే తెలుస్తోంది. మరి ఒక్కసారి మొత్తం ఇవ్వకపోయినా విడతల వారీగా అయినా సరే మొత్తాన్ని, ఈ పూర్తి మొత్తాన్ని కూడా ఇవ్వటం ఒక సానుకూల అంశం అనైతే చెప్పవచ్చు.